హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ఫుల్గా 3 వారాలు కంప్లీట్ చేసుకుంది. మూడో ఎలిమినేషన్ కూడా ఈరోజు జరిగిపోయింది ఆల్రెడీ. సాటర్డే అండ్ సండే నాగ్ సార్ వస్తారు, నాగార్జున సారు. సాటర్డే మాత్రం ఫుల్ ఫైర్ అయ్యాడు హౌస్ మేట్స్ పైన, ముఖ్యంగా అభి పైన ఎక్కువ ఫైర్ అయ్యాడు. ఎందుకంటే అభి వచ్చి బిగ్ బాస్ పైనే సెటైర్లు వేయడం, బిగ్ బాస్ని తిట్టడం, బిగ్ బాస్ రూల్స్ సరిగ్గా లేవనటం, టాస్కులు ఆడకపోవటం, టాస్కులు ఎస్కేప్ అవ్వటం, నిర్లక్ష్యంగా ఉండటం వల్ల నాగార్జున సార్ ఎక్కువగా అభయ్ నవీన్ని బాగా టార్గెట్ చేసి తిట్టినట్టు అనిపించింది నాకు. రెడ్ కార్డు కూడా చూపించాడు, హౌస్ నుంచి వెళ్ళిపోమన్నారు. కానీ హౌస్ మేట్స్ అందరూ రిక్వెస్ట్ పెట్టడం వల్ల అభయ్ నవీన్ని హౌస్లో ఉండటానికి నాగ్ సారు ఓకే చెప్పిండు. కానీ ఓట్లు తక్కువ పడటం వల్ల సండే ఎలిమినేట్ అయిపోయాడు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ఫుల్గా 3వ ఎలిమినేషన్ జరిగిపోయింది. ఈరోజు సండే రోజు నాగ్ సార్ సండే వచ్చి అభయ్ నవీన్ని ఓట్లు తక్కువ ఉండటం వల్ల ఎలిమినేట్ చేసేసారు. ఈ ఎలిమినేషన్తో సక్సెస్ఫుల్గా 3వ ఎలిమినేషన్ అయిపోయింది. 3వ హౌస్ నుండి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు అభయ్ నవీను. బిగ్ బాస్ 8 సీజన్లో హౌస్ నుండి బయటికి వెళ్ళిపోయిన ఫస్ట్ హౌస్ మేట్ వచ్చి బెజవాడ బేబక్క. ఈమె ఫస్ట్ హౌస్ మేట్, ఫస్ట్ ఎలిమినేటర్ కూడా సీజన్ 8కి. నెక్స్ట్ ఈ సీజన్లో సెకండ్ వీక్లో ఎలిమినేట్ అయిన సెకండ్ పర్సన్ వచ్చి శేఖర్ భాష సెకండ్ హౌస్ మేట్, హౌస్ నుండి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఈ సీజన్లో. నెక్స్ట్ ఈ సీజన్లో హౌస్ నుండి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు థర్డ్ హౌస్ మేట్ వచ్చి అభయ్ నవీను. థర్డ్ వీక్లో థర్డ్ హౌస్ మేట్ ఎలిమినేట్ అయ్యాడు. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయిన హౌస్ మేట్స్ యొక్క డీటెయిల్స్. ఇంకా వీడియోలో పూర్తిగా డీటెయిల్స్లోకి వెళ్తే, ఈసారి నామినేషన్లో ఎవరెవరు ఉన్నారు, ఈ థర్డ్ వీక్లో ఎవరెవరు ఎప్పుడు సేవ్ అయ్యారు, ఆ సేవ్ చేయడానికి యూజ్ చేసిన మెథడ్స్ అన్నీ ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇక ఈ 3వ వారంలో నామినేషన్లో, అంటే హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోవడానికి జరిగిన నామినేషన్లో మొత్తం 8 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు అంటే విష్ణుప్రియ, ప్రేరణ, కిరాక్ సీత, నైనిక అండ్ యశ్విని, పృథ్వీరాజ్, అభయ్ నవీన్ అండ్ మణికంఠ. వీళ్ళు మొత్తం 8 మెంబర్స్ ఉన్నారు. ఈ 8 మెంబర్స్కి గాను 7 మెంబర్స్ సేవ్ అయ్యారు. ఒక పర్సన్ ఎలిమినేట్ అయిపోయాడు. అభయ్ నవీన్ ఎలిమినేట్ అయిపోయాడు ఈ థర్డ్ వీక్లో. ఇక ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏ హౌస్మేట్ ఎప్పుడు సేవ్ అయ్యాడు, ఆ సేవ్ అవడానికి వాడిన కాస్ట్యూమ్స్, అసలు బిగ్ బాస్లో హైలైట్ ఏంటంటే హౌస్మేట్స్ని సేవ్ చేసేటప్పుడు ఉపయోగించే కాస్ట్యూమ్స్ చాలా హైలైట్గా ఉంటాయి, చాలా డిఫరెంట్గా ఉంటాయి. సేవ్ చేయడానికి ఉపయోగించే కాస్ట్యూమ్స్, మెథడ్స్ ఆల్రెడీ యూజ్ చేసి మళ్ళీ యూజ్ చేయరు, డిఫరెంట్గా ఉంటాయి. అవి మాత్రం చాలా ఫన్నీగాను చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఈ వీడియోలో అవేందో తెలుసుకుందాం ఒకసారి. ఇప్పుడు నామినేషన్లో మొత్తం 8 మెంబర్స్ ఉన్నారు కదా. 8 మెంబర్స్లో ఫస్ట్ సేవ్ అయిన పర్సన్ వచ్చి కిరాక్ సీత. ఈమె ఎలా సేవ్ అయింది, ఏ కాస్ట్యూమ్స్ యూజ్ చేశారో చూద్దాం ఒకసారి. ఇప్పుడు కిరాక్ సీత చేతిలో ఒక ఫ్రేమ్ ఉంటుంది. ఆ ఫ్రేమ్లో పైనేమో బిగ్ బాస్ సింబల్ ఉంటుంది, కిందేమో సేఫ్ అని రాసి ఉంటుంది. సేఫ్ అయితే గ్రీన్ లెటర్స్, అన్సేఫ్ అయితే రెడ్ కలర్ లెటర్స్లో రాసి ఉంటుంది. కింద ఇసుక ఉంటుంది. ఆ ఫ్రేమ్ని ఉల్టా పెడితే ఆ ఇసుక అంతా కిందకి వెళ్ళిపోయి అన్సేఫా అని కనిపిస్తుంది. ఒకసారి కిరాక్ సీత చేతిలో ఫ్రేమ్ చూడండి. ఆ ఫ్రేమ్ని ఉల్టా పెట్టింది, అప్పుడు ఆ ఇసుక అంతా కిందకి వెళ్ళిపోయి సేఫ్ అని వస్తుంది. ఈ నామినేషన్ నుంచి ఫస్ట్ సేవ్ అయిన పర్సన్ వచ్చి కిరాక్ సీత. ఫస్ట్ హౌస్మేట్ని సేవ్ చేయడానికి ఉపయోగించిన మెథడ్ వచ్చి ఫ్రేమ్లో ఇసుకుంటుంది, పైన బిగ్ బాస్ సింబల్ ఉంటుంది. అది ఉల్టా చేయగానే అన్సేఫా అని చూపిస్తుంది. చూడండి, విష్ణుప్రియ చేతిలో చూడండి, ఫ్రేమ్ ఉల్టా చేయగానే ఆ ఇసుకంతా కిందకి వెళ్ళిపోయి అన్సేఫా చూపిస్తుంది. ఇప్పుడు విష్ణుప్రియ అన్సేఫ్. ఈ విధంగా ఈ మెథడ్ యూస్ చేశారు. సూపర్గా ఉంది కదా ఐడియా. మిగతా 6 హౌస్మేట్స్ని ఎలా సేవ్ చేస్తారు, వాళ్ళకి యూజ్ చేసిన మెథడ్స్, కాస్ట్యూమ్స్ కూడా డీటెయిల్గా చూద్దాం ఈ వీడియోలో. ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ ఫ్రేమ్ ఫస్ట్ హౌస్మేట్ని ఎవరు సేవ్ అయ్యారంటే కిరాక్ సీత కదా. అదే ఫ్రేమ్లో 2 సేవ్ అయ్యారు ఒకేసారి. ఇంకో పర్సన్ వచ్చి ప్రేరణ కూడా సేవ్ అయింది. కిరాక్ సీత అండ్ ప్రేరణ ఒకేసారి సేవ్ అయిపోయారు. ఆ ఫ్రేమ్ కాస్ట్యూమ్లో 2 సేవ్ అయిపోయారు, కిరాక్ సీత అండ్ ప్రేరణ.
మొత్తం 8 మెంబర్స్ గాను 2 సేవ్ అయితే ఇంకా 6 మెంబర్స్ నామినేషన్లోనే ఉంటారు. ఈ వీడియోలో చూద్దాం డీటెయిల్స్గా నెక్స్ట్ హౌస్మేట్ ఎలా సేవ్ అవుతారు, వాళ్ళకి యూస్ చేసిన కాస్ట్యూమ్స్ ఏంటియో. నెక్స్ట్ హౌస్మేట్ని సేవ్ చేయడానికి ఉపయోగించిన కాస్ట్యూమ్ వచ్చి ప్రభావతి 2.0. ప్రభావతి అంటే ఏం లేదు, ఆ కోడ్ ఉంటుంది కదా, ఆ కోడ్ని నామినేషన్లో ఉన్న హౌస్మేట్స్ వచ్చి దాన్ని పట్టుకోవాలి. పట్టుకుంటే కోడి సౌండ్స్ వస్తే సేవ్ అయినట్టు, అదర్ సౌండ్స్ వస్తే నామినేషన్లో ఉన్నట్టు. ఇది నెక్స్ట్ హౌస్మేట్ని సేవ్ చేయడానికి ఉపయోగించిన కాస్ట్యూము. మెథడ్ వచ్చి కోడి సౌండ్ వస్తే సేవ్ అయినట్టు, లేకపోతే నామినేషన్లో ఉన్నట్టు. నెక్స్ట్ హౌస్మేట్ని సేవ్ చేయడానికి ఉపయోగించిన ప్రభావతి 2.0లో సేవ్ అయింది ఎవరంటే నైనిక ఈ నామినేషన్ నుంచి సేవ్ అయింది 3rd హౌస్మేట్గా. నైనికతో కలుపుకుంటే మొత్తం 3 సేవ్ అయ్యారు. ఎవరెవరంటే ఫస్ట్ సేవ్ అయింది కిరాక్ సీత ఫ్రేమ్ కాస్ట్యూమ్లో. నెక్స్ట్ ఫ్రేమ్ కాస్ట్యూమ్లోనే ప్రేరణ కూడా సేవ్ అయింది. ఇప్పుడు ప్రభావతి 2.0 కాస్ట్యూమ్లో నైనిక సేవ్ అయింది. మొత్తం 8 మెంబర్స్ నామినేషన్లో ఉంటే 3 మెంబర్స్ ఆల్రెడీ సేవ్ అయిపోయారు. ఇంకా 5 మెంబర్స్ నామినేషన్లోనే ఉండిపోయారు. నెక్స్ట్ హౌస్మేట్ని సేవ్ చేయడానికి ఉపయోగించిన కాస్ట్యూమ్ ఏంటంటే ట్రాఫిక్ సిగ్నల్ బాక్సు. ఆ ట్రాఫిక్ సిగ్నల్ బాక్సు విష్ణుప్రియ చేతిలో ఉంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ బాక్స్ పైన ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ తిప్పితే 3 రెడ్ కలర్స్ వస్తే అన్సేఫ్, గ్రీన్ కలర్ వస్తే సేఫ్. ప్రస్తుతానికి చూడండి విష్ణుప్రియ అన్సేఫ్, ఎందుకంటే 3 రెడ్ కలర్స్ వచ్చినాయి. ఈ ట్రాఫిక్ బాక్స్ కాస్ట్యూమ్స్లో సేవ్ అయిన పర్సన్ వచ్చి సాయి మణికంఠ ఈజ్ 4th పర్సన్ నామినేషన్లో సేవ్ అయిన హౌస్మేట్లో 4th పర్సన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మణికంఠ చేతిలో ఉన్న ట్రాఫిక్ బాక్స్ కాస్ట్యూమ్ చూడండి, 3 గ్రీన్ కలర్లో ఉన్నాయి. 3 గ్రీన్ కలర్లో ఉంటే సేవ్ అయినట్టు. అక్కడ పక్కన యశ్వి చూడండి రెడ్ కలర్ వచ్చిందంటే యశ్వి నాట్ సేవ్. నెక్స్ట్ హౌస్మేట్ని సేవ్ చేయడానికి ఉపయోగించిన కాస్ట్యూమ్ వచ్చి విష్ణుప్రియ చేతిలో ఎగ్ ఉంది కదా, పెద్ద ఎగ్గు బ్లూ కలర్లో. ఆ ఎగ్ని ఓపెన్ చేస్తే లోపల గ్రీన్ కలర్లో ఉంటే సేఫ్, రెడ్ కలర్లో ఉంటే అన్సేఫ్. చూడండి ఫోటోలో విష్ణుప్రియ ఆ ఎగ్ని ఓపెన్ చేసి చూపిస్తుంది మనకి. లోపల గ్రీన్గా ఉంది అంటే విష్ణుప్రియ సేవ్ అయింది. 5th పర్సన్గా 5th హౌస్మేట్గా సేవ్ అయింది. మొత్తం ఇంకా 3 మెంబర్స్ ఉన్నారు నామినేషన్లో. ఈ బ్లూ కలర్ ఎగ్ కాస్ట్యూమ్తో విష్ణుప్రియతో పాటు యష్మి కూడా సేవ్ అయింది. యష్మి కూడా ఎగ్ ఓపెన్ చేస్తే లోపల గ్రీన్ కలర్ వచ్చింది. సో యష్మి కూడా సేవ్. విష్ణుప్రియ అండ్ యష్మి ఎగ్ కాస్ట్యూమ్తో సేవ్ అయ్యారు. మొత్తం 8 మెంబర్స్ నామినేషన్లో ఉంటే 6 మెంబర్స్ సేవ్ అయిపోయారు. ఇంక ఇద్దరు ఉన్నారు నామినేషన్లో. వాళ్ళిద్దరు ఎవరంటే అభి అండ్ పృథ్వీరాజ్. ఇంకా ఫైనల్గా మిగిలిపోయిన ఇద్దరు పృథ్వీరాజ్, అబ్బాయి నవీన్కి సేవ్ చేయడానికి ఉపయోగించిన కాస్ట్యూమ్ ఏంటంటే ఇలా స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ లోపల లైట్ వెలుగుతూ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ పోవాలి. ఫైనల్ స్టెప్లో వాళ్ళు నుంచున్న స్టెప్ దగ్గర గ్రీన్ కలర్ వస్తే గ్రీన్ కలర్ లైట్ వెలిగితే సేవ్ అయినట్టు, రెడ్ కలర్ లైట్ వెలిగితే హెల్మెట్ అయిపోయినట్టు. మీరే చూడండి ఫ్రెండ్స్, ఎవరి కింద గ్రీన్ వచ్చింది, ఎవరు నుంచున్న స్టెప్ కింద రెడ్ కలర్ వచ్చిందో చూడండి. పృథ్వీ నుంచున్న దగ్గర ఏరియాలో గ్రీన్ వచ్చింది, మన అభినయ్ నవీన్ కింద రెడ్ వచ్చింది. సో ఈ వారం ఎలిమినేట్ అయిపోయేది అభయ్ నవీన్, సేవ్ అయ్యేది పృథ్వీరాజ్. ఈ విధంగా ఫ్రెండ్స్ హౌస్మేట్స్ని సేవ్ చేయడానికి మొత్తం 8 మెంబర్స్ నామినేషన్లో ఉంటే దాదాపు 5 కాస్ట్యూమ్స్ యూస్ చేశారు. కాస్ట్యూమ్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి కదా. మీకు నచ్చితే మాత్రం కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ కాస్ట్యూమ్స్ ఎలా వాడతారు నామినేషన్ నుంచి సేవ్ చేయడానికి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఫైనల్గా ఈ 3rd వీక్ అభయ్ నవీన్ ఎలిమినేట్ అయిపోయాడు. ఫ్రెండ్స్ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అభయ్ నవీన్ ఎలిమినేట్ అవ్వడం కరెక్టా కాదా? నేనైతే ఓటింగ్ ద్వారా కాకుండా ఆ విధంగా బిగ్ బాస్ని అభయ్ నవీన్ తక్కువ చేసి మాట్లాడటం వల్ల ఎలిమినేట్ అయిపోయాడని నేను అనుకుంటాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ బిగ్ బాస్ నామినేషన్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ అన్నీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ నచ్చితే మాత్రమే లైక్ చేయండి, లేకపోతే ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కామెంట్ చేయండి నేను వీడియో చేసే మెథడ్లో. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.